జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో మంత్రుల చర్చలు ముగిశాయి. పార్టీ మార్పు అంశంపై జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చర్చించారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని జీవన్ రెడ్డిని కోరామన్న మంత్రి శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డికి పార్టీ అండగా నిలబడే ఆలోచన చేస్తుందన్నారు. జీవన్ రెడ్డితో చర్చించిన అంశాలను పార్టీ సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ ప్రాంతానికి జీవన్ రెడ్డి ఒక పెద్ద దిక్కుగా పేర్కొన్న శ్రీధర్ బాబు, అభివృద్ధి కోసమే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నామని తెలిపారు. జీవన్ రెడ్డి గురించి తెలంగాణ రాష్ట్రంలో తెలియని వారు ఎవరు ఉండరని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఆయన ప్రజల గొంతుక అని అన్నారు. జీవన్ రెడ్డి బాధపడితే తాము కూడా బాధపడినట్లే అన్నారు. మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మంత్రి ఉత్తమ్ జీవన్ రెడ్డితో గతంలో మాట్లాడారని గుర్తు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను జీవన్ రెడ్డి తమ దృష్టికి తీసుకువచ్చారని, ఆయన చెప్పిన విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్ బాబు తెలిపారు. మంత్రి కావాలని ఓడిపోవాలని చెప్పింది. ఇప్పుడు టీవీఎస్ లో ప్రధానమంత్రి అయితే రాజీవ్ గాంధీ బతుకుంటాయి సార్. డినెట్ టికెట్ టీవీఎస్ అంటే దేవుడు శాసించిండు, మానవుడు అనుకరిస్తాడు. ఒక్క విజువల్ తినే కాడా ఉంటారా ఈరోజు కూడా పార్టీకి సంబంధించిన అనేక అంశాలు మాకు తెలియజేశారు. పార్టీని దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. దాదాపు ఒక నెల రోజుల నుంచి జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్ కొనసాగుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎవరు రాకపోతే లేట్గా స్పందించారు. లేటు వారు పెద్ద నాయకులు లేటుగా ముందుగా అనే అంశాన్ని పక్కన పెడితే, వారు లేటుగా స్పందించడో, ముందుగా స్పందించడో, వెనుక స్పందించడో అనేది అంశం వారి దృష్టికి వస్తుందని అనుకోరు. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారితో మేము కానీ, సోదరు లక్ష్మణ్ కుమార్ గారు, ఎందుకంటే వారు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇటు ప్రాంతాలన్నిటికీ కూడా ఒక పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ, వారు బాధపడితే మేము కూడా బాధపడతాం. క్వైట్ క్లియర్. దాంట్లో అంశం విషయంలో మేము మాట్లాడటం జరిగింది, పెద్దలందరూ మాట్లాడటం జరిగింది, మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడడం జరిగింది, పిసిసి అధ్యక్షుల వారు మాట్లాడడం జరిగింది, ఇంకా అనేక మంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వారి బాధను, వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. అవన్నీ ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. మేము ఏకీభావం పెట్టుకోవడానికి ఆయన పెద్ద నాయకుడు, నేను ఏకీభావం. నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడుగా, మాకు ఎప్పుడు శ్రేయోభిలాషిగా ఉన్న జీవన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చినాం. నేను, అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు, మా సత్యం గారు, మా నరేందర్ రెడ్డి, ఇతర మిత్రులందరూ కూడా కలుసుకోవడానికి వచ్చినాం.